రుద్రాయ భవ రుద్రాయ భీమ రుద్రాయ అతల రుద్రాయ. ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం సుస్వాగతం. ఇవాళ మా వఫ్ కోడ్ గురించి మాట్లాడటానికి అని చెప్పి ఇండియా నుంచి హరిబాబు సూర్యనేని గారు వచ్చారు. సో ఆయనతోటి కొంచెం ప్రశ్న సమాధానాలు చేద్దాము. ఆ, హరిబాబు గారు నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ ఇప్పుడు వఫ్ కోడ్ గురించి మాట్లాడాల్సి వస్తే అసలు ఆ, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1950 1951లో 1913లో యాక్చువల్గా నాకు తెలిసి బ్రిటిషర్స్ వఫ్క్ బోర్డు మొదలు పెట్టారు. బోర్డు కాదు, వాళ్ళు అప్పట్లో అంటే చాలా బోర్డ్స్ గా మొదలు పెట్టారు ఇండియన్ సబ్ కాంటినెంట్ మొత్తము. అప్పటికి ఇంకా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇవి లేవు కాబట్టి సో ఇండియన్ సబ్ కాంటినెంట్ మొత్తం మొదలు పెట్టారు. కానీ ఏంటంటే మీకు 1952లోనో ఎప్పుడో నెహ్రూ గారు 52 58 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఆయన వఫ్ బోర్డుని జస్ట్ ఇండియాకి మట్టుకు మొదలు పెట్టారన్నమాట అప్పట్లో. కానీ 1995లో మీకు ఈ బాబరీ మసీద్ కూలిపోయిన తర్వాత పివి నరసింహారావు గారి తోటి ఇంకా దాన్ని ఆ, వాటిని ఏమంటారు, దానికి ఇంకా ఎక్కువ పవర్స్ ఇచ్చారు. సో ఇవాళ రోజున అది మొత్తము అదంతా ఏకమేకై కూర్చుంది. ఒక సో ఇప్పుడు రకంగా రివెంజ్ తీసుకున్నారు అనమాట. అనుకోవచ్చు హిందువుల మీద రివెంజ్ తీసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. చాలా సో టైమ్లీగా రియాక్ట్ అయ్యారు. సో ఇప్పుడు ఆ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ లోకి ఏదన్నా ఒకటి వెళ్ళింది అని అంటే మటుకు మనం మళ్ళీ దాన్ని తీసుకోవడం అనేది కళ అన్నమాట. అది లిటరల్లీ కళ. అట్లా ఇప్పుడు తమిళనాడులో ఒక విలేజ్ మొత్తం తీసేసుకున్నారు, గుజరాత్ లో తీసేసుకున్నారు, ఢిల్లీ హైకోర్టు కానీ లేకపోతే ఢిల్లీ కాదు బాంబే హైకోర్టు కానీ అలహాబాద్ హైకోర్టు కానీ అసలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే ఆల్మోస్ట్ 60% వాళ్ళ దగ్గరే ఉన్నాయని అంటున్నారు. అవును. సో అసలు దీన్ని మనము ఈ- ఈ ఎట్లా మొదలు పెడితే అంటే అసలు దీని ఆదేంటి, దీని అంతం ఏమిటి, దీన్ని ఎట్లా అంతం చేయొచ్చు కొంచెం చెప్తారా మీరు? అట్లా అయితే మీరు హిస్టరీ అంతా చెప్పారు కానీ అసలు మోడస్ ఆపరెండి ఎలా జరుగుతుందో చెప్పాల మీరు. యా యా అది ఎలా జరుగుతుంది అంటే మనం ఈ రీసెంట్ గా తిరుచెందూరులో జరిగిన ఇన్సిడెంట్ ఉంది కదా, అవును సార్. దాన్ని చూస్తే అది ఎలా జరిగింది, ఎలా బయటపడింది, దాంతోనే ఇప్పుడు అందరికీ బయటపడింది. ఏది భయం అనలిస్ట్ కూడా ఇప్పుడు ఫోకస్ వచ్చింది కూడా దాని గురించే. భయం పట్టుకుంది అందరికి దాంతో, ఆ, అదైన తర్వాత అది నుంచి. ఎలా జరిగిందంటే చెప్తా వినండి. ఇప్పుడు అది గ్రామంలో జరిగింది. సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేర్లు హరి శ్యామ్ అని ఇద్దరు ఉన్నారనుకోండి. ఉమ్, హరి అనే అతను శ్యామ్ అనే అతనికి ఆస్తులు అమ్ముదలుచుకున్నాడు, తన ఓకే భూమిని. ఓకే మామూలుగా అయితే ఇది అతను వేరే ఊరు వాడై ఉండాలి, లేకపోతే దూర ప్రాంతం నుంచి అయి ఉండాలి. ఓకే. మామూలుగా గ్రామాల్లో ఏం చేస్తారంటే ఆస్తుల్ని తెలిసిన వాళ్ళకి అమ్ముతారు అదే గ్రామంలో. అవునండి. అప్పుడు ఏం జరుగుతుందంటే గ్రామకంఠం అని ఉంటుంది. మామూలుగా రిజిస్టర్ ఆఫీసుల దాకా రారు. ఆ గ్రామాల్లో జరిగే ఆస్తులని గ్రామకంఠం అని పంచాయతీలోనే రిజిస్టర్ చేసుకుంటారు. ఓకే అక్కడే నమోదు చేసుకుంటారు. ఏదైనా అమ్మకాలు జరిగితే ఊళ్ళో వాళ్ళ మధ్యన దాన్ని అప్డేట్ చేసుకుంటారు, అంతే రికార్డుని. ఓకే స్టేట్ లెవెల్ లేకపోతే జిల్లా లెవెల్ రిజిస్టర్ ఆఫీస్ వరకు పోవాలి. ఓకే. అలా ఇంతకాలం గ్రామంలో జరిగి ఉంటుంది. బహుశా అతను వేరే ఊరు వాడై ఉండాలి. ఉమ్, ఏది ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డుకు వచ్చిన పరిధిలోకి వచ్చిన ఊరికి కాక వేరే వాడై ఉండాలి. ఓకే. అందుకని ఏమైందంటే అప్పుడు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అప్పుడు చెప్పారు, ఏది ఈ హరి అని అతనికి అమ్ముతున్నారు, ఉమ్, మీ భూములు వక్ఫ్ బోర్డు అధీనంలో ఉన్నాయి ఉమ్, కాబట్టి మీరు అక్కడి నుంచి నోటిఫికేషన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నారు. ఓ అతను షాక్ తిన్నాడు. ఆ, అప్పుడు ఎంక్వైరీ చేస్తే ఆ రిజిస్టర్ ఆఫీసులో ఎంక్వైరీ చేస్తే మీ ఒక్కళ్ళదే కాదండి, మొత్తం ఊరు పంచాయతీ మొత్తం వక్ఫ్ బోర్డు అధీనంలోకి వెళ్ళిపోయింది, ఆ, అందులో ఉన్న హిందూ ఆలయం కూడా అదేలేండి. అని చెప్పాడు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే దీని మ్యానిపులేషన్. ఇది మనం ఎందుకు భయపడాలి అంటే రిజిస్ట్రేషన్ అనేది మన సెక్యులర్ రాజ్యాంగం సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించింది. అవునండి. అవును. భూముల రిజిస్ట్రేషన్ అన్ని స్టేట్ లెవెల్లో ఉన్నా కానీ ఆఫీసులు అవి స్టేట్ గవర్నమెంట్ కి అప్లై కావు,
డైరెక్ట్ గా సెంటర్కి వెళ్ళి ఎక్కువ అవునండి, అవునండి, రాష్ట్రంలో ఎక్కడ ఏది రిజిస్టర్ అయినా సరే ట్రాన్సాక్షన్ జనాభా లెక్కలు కానీ ఇవన్నీ సెంటర్కే వెళ్తాయి. అవునండి. మనం పన్నులు కలెక్ట్ చేసినా కానీ స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసినా అది వెంటనే తను వాడుకోలేదు. ఆ, ఈ పన్నులు కలెక్ట్ చేసిన మొత్తాన్ని సెంటర్కి పంపిస్తుంది. ఓ, అప్పుడు సెంటర్లో ఈ మిలిటరీ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కలుపుకుని బడ్జెట్లో చేసుకుని తర్వాతనే స్టేట్ కి దాని వాటా ఇస్తుంది, నిధులు కానీ అప్పులు కానీ. ఓ, మనీ ట్రాన్స్ఫర్ సంబంధించింది మొత్తం స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో నడుస్తాయి. ఓ, ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, ఒక ప్రభుత్వ సంబంధించిన రిజిస్టర్ ఆఫీసులో ఉద్యోగి సెక్యులర్ రాజ్యాంగం అమలవుతున్న ఒక దేశంలో ఇద్దరు పౌరుల మధ్యన ట్రాన్సాక్షన్ కోసం ఒక ఉమ్, మత సంస్థ నుంచి నో ఆర్టిఫిక్ సర్టిఫికేట్ తీసుకురమ్మంటున్నాడు. అవునండి. అది ప్రైవేట్ రిలీజియస్ సంస్థ, వక్ఫ్ ఎగ్జాక్ట్లీ, బోర్డ్ అనేది ముస్లింలకు ఎగ్జాక్ట్లీ, సంబంధించింది. ఎగ్జాక్ట్లీ, ఒక మతానికి సంబంధించిన సంస్థ నుంచి కేంద్ర ప్రభుత్వానికి పర్మిషన్ కావాలంట, రిడికులస్, రిడికులస్. ఇండియన్ గవర్నమెంట్ కి. ఆ, మామూలుగా నో అబ్జెక్షన్స్ ఎప్పుడు ఇస్తారు, ఎవరు ఇస్తారు? లొకాలిటీకి సంబంధించి అయితే పంచాయతీ బోర్డు ఇస్తుంది, అవును, లేకపోతే అతను నగరవాసి అయితే కార్పొరేషన్ మున్సిపాలిటీ ఇస్తుంది. అవును, అవును, కానీ ఇక్కడ వీళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అడుగుతుంది ఎవరి నుంచి? ఒక ముస్లిం రిలీజియస్ సంస్థ నుంచి. అవునండి. అంటే ఇండియన్ గవర్నమెంట్ కన్నా పై లెవెల్లో ఉంది ఈ ముస్లిం వక్ఫ్ బోర్డు. అవునండి, అవునండి. ఎక్కడైనా అంతే. ఇప్పుడు అందులో విచిత్రం ఏంటంటే అక్కడ ఉన్న రూలు, ఉమ్, మామూలుగా గవర్నమెంట్ ప్రాజెక్టులు కట్టేటప్పుడు కానీ మన దగ్గర నుంచి భూములు తీసుకుంటారు అనుకోండి, అవునండి, మనకు నోటీస్ పంపిస్తారు. అవును, నోటీస్ పంపించి మనం ఒప్పుకుంటేనే అది తీసుకుంటారు, లేకపోతే కోర్టుకు వెళ్ళొచ్చు. మనం కోర్టుకు వెళ్తే అది నెగ్లెక్ట్ చేయొచ్చు, అవును, అవును, గవర్నమెంట్ కూడా తీసుకోలేదు మనం యాక్సెప్ట్ చేస్తేనే. అవును, కొన్నిసార్లు తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చినప్పుడు పరిహారం ఇస్తారు. పరిహారం కూడా ఇంటిమేట్ చేస్తారు, మీ భూమిని మేము ఇలా తీసుకుంటున్నాము, దీనికి ఎంత పరిహారం ఇచ్చాము, కలెక్ట్ చేసుకోండి అని. అవును, అవును, అంటే ఆర్బిటరీ పొజిషన్లో కూడా అవును, తప్పనిసరిగా తీసుకోవాలి, వీళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తీసుకోవాలి అనే కండిషన్ ఉన్నప్పుడు ఉమ్, ఇంటిమేట్ చేసి ఆ నష్టపరిహారం ఇస్తారు. అవును, అవును, కానీ వీళ్ళకి వక్ఫ్ బోర్డుకి అది కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తిరుచందరిలో అతను రిజిస్టర్ ఆఫీస్ చెప్పాడు సరే, అవునండి. అది 50 ఏళ్ల క్రితమే కాన్ఫిస్కేట్ చేసేసుకుంది వక్ఫ్ బోర్డు. దుర్మార్గం అండి ఇది. ఆ, మనకి చెప్పనక్కర్లా, మన భూమిని తీసుకుంటున్నామని వాళ్ళు వక్ఫ్ బోర్డు మనకి ఇన్ఫార్మ్ చేయనక్కర్లేదు. ఆ వెసులుబాటు కూడా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే, సెంట్రల్ గవర్నమెంట్ చట్టం చేసినప్పుడు అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చేసింది. ఏం లేదు, మన మన ప్రమేయం లేకుండా మన జీవితాన్ని వాళ్ళకి అమ్మేసింది వాళ్ళని, అంతే. ఆ, అవును. విషయం ఏంటంటే ఇప్పుడు మన దేశం సెక్యులర్ కంట్రీ కాదు, చేశారు దాన్ని బలవంతంగా. 19 రిలీజియస్ ఇస్లామిక్ కంట్రీ. ఇక్కడ షరియత్ లా అమలవుతుందండి. ఎక్కడ ఆ, ఎక్కడ అవుతోంది సార్ షరియాలో? ఈ మ్యానిపులేషన్ జరిగే పద్ధతి అలా ఉంటుంది. ఆ, ఇది మామూలుగా అయితే ఒక సెక్యులర్ రాజ్యాంగంలో జరగడానికి వీల్లేదు, వీల్లేదు. అవును, అవును, కానీ కాంగ్రెస్ చేసింది. అదే అంటున్నా పార్లమెంట్ లో బిల్లు పెట్టి దీన్ని ఆమోదించి చట్టం చేసింది. మరి అప్పట్లో మరి అపోజిషన్ లో ఉన్న అప్పటి బీజేపీ ఎందుకు ఒప్పుకుంది? అపోజిషన్ కమ్యూనిస్ట్ కదా. ఆ, ఫస్ట్ మన దేశానికి స్వతంత్రంగానే అపోజిషన్ లో ఉన్నది కమ్యూనిస్టులు. ఓ, ఓకే. వాళ్ళు కూడా యాంటీ హిందూ బ్యాచే కదా. ఆ, అప్పుడు సరే, ఇప్పుడు పివి నరసింహారావు గారు చేసినప్పుడు దానికి పవర్స్, చాలా అడిషనల్ పవర్స్ ఇచ్చారు కదా 1995లో. ఆ, పివి అర్థం నరసింహారావు కాదు. పివి నరసింహారావు గారు 1995లో దానికి ఇంకా చాలా పవర్స్ ఎక్కువ ఇచ్చారు కదా. అప్పటికి తెలీదు, ఎవరికి తెలియదు అసలు. ఆహా, కరెక్టే, కానీ అప్పుడు మరి బీజేపీ, అప్పుడు అపోజిషన్ లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ కానీ వీళ్ళు ఎందుకు అపోజ్ చేయలేదు అంటున్నా. బహుశా ఆర్డినెన్స్ ద్వారా చేసి ఉండాలి, ఓకే, ఓకే. సభలో పెట్టకుండా చేయొచ్చు కదా, అలా కూడా చేయొచ్చు, ఆ, ఆర్డినెన్స్ అది ద్వారా కూడా చేయొచ్చు. ప్రైమ్ మినిస్టర్ ఏముంది, ఆర్డినెన్స్ చేసి కానీ వీటో పవర్ ఫోకస్ ఫోకస్ అటువైపు లేనప్పుడు మా ఎవరికి తెలియదండి ఇంత దారుణం. అవును, అవును. ఫోకస్ పెట్టి మనం దాని మీద శ్రద్ధ పెట్టి స్టడీ చేస్తే తప్ప ఆ బిల్లులో ఏముందో తెలియదు. ఆ, కానీ ఇవాళ రోజు ఇంప్లిమెంటేషన్. కానీ ఇవాళ రోజున చాలా మంది ఈ సోకాల్డ్ సూడో సెక్యులరిస్ట్
ఏమంటారు, మీరు అన్నిటికీ భయపడతారు, ఇంత అంత అంత భయంకరమేం లేదు, హిందూ ముస్లిమ్స్ అందరూ మనమంతా కూడాను వీ కెన్ లివ్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కదా, మీరు ఇంత భయపడుతున్నారు, అంత వఫ్ బోర్డుకి అంత ఏం లేదు. వాళ్ళకి భయం ఉండదు, ఎందుకంటే వాళ్ళు ముస్లింలకు ఫ్రెండ్లీగా, వాళ్ళకి భయం ఉండదు. ఆ మనం భయపడిపోతే ఎట్లా? ఆ చెప్పండి. ఆ, మొద మొదలు పెట్టండి సార్. ఆ, మీరు వాళ్ళు భయపడరు, అంటే ఉమ్, హిందూ మ్యాచ్ ఎవరు భయపడరు, వాళ్ళకి ముస్లిమ్స్ ఫ్రెండ్సేగా. ఆ, ఆహా, కానీ హిందువులు భయపడాలి, ఎందుకంటే అక్కడ వక్ఫ్ బోర్డు ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా కాంటిజెంటీ రూల్స్ ఏం లేవు గవర్నమెంట్ తరపు నుంచి. ఓకే. వక్ఫ్ బోర్డు ఫస్ట్ పెట్టడానికి కూడా పర్మిషన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే చెక్ చేసుకోవడం, లేకపోతే ఇది ఇవ్వచ్చా లేదా అనే విచారణ జరపడం ఏం లేదు గవర్నమెంట్ తరపు నుంచి. ఆ, ఇప్పుడు వీళ్ళకి తెలియదు కానీ ముస్లింలకి అందరికీ, ఇప్పుడు ఉమ్, మన ఇంటి పక్కన ఉన్న టైలర్ ఉంటాడు, అతని బిజినెస్ ఎంతో ఒక నెలకు 1000 రూపాయలు ఉండొచ్చు, అతను కూడా పెట్టేయచ్చు వక్ఫ్ బోర్డు. ఆ ఓ 1000 రూపాయలతోనే వక్ఫ్ బోర్డు పెట్టేసి ఆ తర్వాత మెల్లగా మిగతా వాళ్ళ ఆస్తులన్నీ లాగేసుకోవచ్చు. ఓ వఫ్కు బోర్డే పెట్టచ్చా అతను? ఆ, ఓ వాళ్ళంతా వాళ్ళు పెట్టేసుకోవచ్చు, దాన్ని లీగలైజ్ చేసేసుకోవచ్చు. వక్ఫ్ ఓ బోర్డు పెట్టడానికి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 3 రకాల కేటగిరీలు ఉన్నాయి. ఆ, సేమ్ రిలీజియస్ పర్పస్ ముల్లాలు కానీ, లేకపోతే కొంత రిలీజియస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ, ముస్లిం రిలీజియన్స్ కి హెల్ప్ చేయడానికి ఒక కలిసి కొంతమంది గ్రూప్ గా పెట్టుకోవచ్చు. ఆ, ఇంకొకటి ఏంటంటే ఒక కుటుంబం కుటుంబం వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళ ఆస్తులన్నింటి కలిపేసి వక్ఫ్ అంటే ఏంటంటే, అక్కడ వాళ్ళ ఉన్న ఆస్తులన్నింటినీ, ఈ ఆస్తులన్నీ అల్లాహ్కి సంబంధించినవి అదేలేండి, అదేలేండి. చెప్పి ప్రకటించేయటం అంతే. ఆ ఆ, ప్రకటన అనేది వాళ్ళకి వాళ్ళు చేసేసుకోవచ్చు. ఆ, గవర్నమెంట్ నుంచి మేము ఇలా వక్ఫ్ బోర్డు పెట్టుకుంటున్నాము, అనుమతి ఇవ్వండి అని రిక్వెస్ట్ పెట్టడం కానీ, రిక్వెస్ట్ వచ్చాక పెట్టడం కాదు. ఆ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక లెటర్ తయారు చేసేసుకుని, దాని మీద సంతకం చేసేసుకుని, ఆ, దస్తావేజులు తయారు చేసేసుకుని, మెల్లగా ఆ, ఇప్పుడు పక్కింటి వాళ్ళ ఆస్తులు అన్ని మేము, ఈ పలానా వాడి ఆస్తులు మేము అల్లాకి సమర్పించాం రాసేసుకుని రిజిస్టర్లో అలా పెట్టి ఉంచితే 50 ఏళ్ల తర్వాత గవర్నమెంట్ కూడా చచ్చినట్టు యాక్సెప్ట్ చేయాలి. ఎన్నాళ్ళ తర్వాత? 50 ఏళ్ళని లిమిటెడ్ ఉంటుంది, లిమిటెడ్ టైం పీరియడ్ అని. ఆ, అంటే ఇప్పుడు వీళ్ళు ఆస్తులు, మా పక్కింటి వాడి ఆస్తిని నేను అల్లాకి సమర్పించాను రాసుకుని అడుగుతున్నాడు వాడి దస్తావేజులు. ఆ, అది 50 ఏళ్ల వరకు అతను క్లెయిమ్ చేయకపోతే, క్లెయిమ్ చేస్తే అప్పుడు విచారణకు వస్తుంది. క్లెయిమ్ చేయలేదనుకోండి, పర్మనెంట్ వాళ్ళకి 50. తగలబడిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒప్పేసుకుంటుంది. కరెక్టే. ఇప్పుడు 50 ఏళ్ళు అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నా పక్కన ఒకడు ఉన్నాడు, వాడు రాసుకుంటాడు నా ఆస్తి అని చెప్పి. ఇంకొక లిటిగేషన్ ఉండండి, ఇంకొక లిటిగేషన్ ఉంది కంటిన్యూషన్ గా. ఆ, అయితే ఇప్పుడు అబ్జెక్షన్ ఎప్పుడు చేస్తారు? వీళ్ళు వెళ్ళి వాళ్ళకి చెప్పినప్పుడు, నేను నీ లేకపోతే ఆస్తిని అల్లాకి రాసేసుకున్నాను చెప్పడం, చెప్ చెప్పకపోయినా పర్లేదు. కరెక్టే సార్. ఇప్పుడు నేను అమ్ముకొని వెళ్ళిపోతాను, కొత్తవాడు ఎవడో ఉమ్, వస్తాడు, వాడికి ఉమ్, తెలియదు కదా. ఆ, ఇప్పుడు మీ ఒక ముస్లిం నా ఆస్తి రాసుకున్నాడు, నాకు చెప్పలేదు ఉమ్, వాడు. ఉమ్, ఓకే. రేపొద్దున ఒక 20 ఏళ్ళ తర్వాత నా ఆస్తిని నేను ఎవరికో అమ్మేసుకొని నేను వెళ్ళిపోయాను. ఉమ్. అమ్మేసుకొని వెళ్ళిపోయినప్పుడు, అమ్మేసినప్పుడు ఇది అది ఇతను. ఎప్పుడు ఉండండి, 50 ఏళ్ల లోపు కనుక అమ్మేసుకుంటే ఓకే. ఈ అవును, 50 ఏళ్ల వరకు మనం అమ్మకాలు చేయకుండా మన పిల్లల తరపున వస్తే అప్పుడు వస్తుంది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అవసరం. అవునవును, కరెక్టే. కానీ ఇప్పుడు ఈ 50 ఏళ్ళ లోపల నేను 20 ఏళ్ళకే నేను అమ్మేసుకున్నాను అనుకోండి, ఉమ్, అప్పుడు కొత్తవాడు వస్తాడు కదా. ఉమ్. వా- అయినా సరే, అయినా సరే 50 ఏళ్ల తర్వాత వీడికే వచ్చేస్తుంది. ఆ అంటే ఇప్పుడు, అమ్ముకున్న వాడి దగ్గర నుంచి కూడా, ఆ అమ్ముకున్న వాడి దగ్గర నుంచి కూడా ఒక్కొక్కటి లాగేసుకోవచ్చు. అంటే కానీ వీడు సంహౌ ఈ వ- ఈ ముస్లిం వాడు రిజిస్టర్ ఆఫీస్లో చెప్పాల్సి వస్తుందేమో కదా ఇట్లా. లేదు, అవసరం లేదు, ఆ, అవసరం లేదు. ఓ అదే కదా, ఇప్పుడు అతనికి జరిగింది అదే. రిజిస్టర్ ఆఫీస్ కూడా ఎప్పుడు తెలిసింది, మొత్తం కాన్ఫిస్కేట్ 50 ఏళ్ళ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ కూడా దీన్ని అక్కడ ఉన్న చట్టం ప్రకారం ఈ ఒక్క కోర్టుకి ఇచ్చేసిన తర్వాత తెలిసింది వీళ్ళకి.
మై గాడ్. అంటే వాడు వాడు ఏం లేదు, ఇవాళ రోజున హైదరాబాద్ లో ఉన్న ఆస్తులు మొత్తం నావే అని చెప్పి రాసేసుకొని దిండు కింద పెట్టి కింద పడుకొని ఒక 50 ఏళ్ల తర్వాత వాడు ఆ కాగితం తీసుకొస్తే అయిపోయింది అనమాట. మనం ఏం చేయలేము అనమాట. యా యా అదే మై కదా అందులో ఉన్న గాడ్, దుర్మార్గం. మై గాడ్, ఇది మా దుర్మార్గం కదా సార్. ఇంకొకటి ఏంటంటే అసలు ఒకవేళ మనం 50 ఏళ్ల తర్వాత అయినా సరే, ముందు అయినా సరే మనకి తెలిసింది అనుకోండి, వాడంతటి వాడు వచ్చి చెప్పడు. ఆ, చెప్పకపోవడానికి కూడా కారణం ఇదే. 50 ఏళ్ల తర్వాత ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అదేలేండి, అదే అర్థమైంది, అయితే అర్థమైంది. మనకి ఏమాత్రం అనుభవం నుంచి తెలిసినా సరే మనం సివిల్ కోర్టుకి వెళ్ళడానికి వీలేదు. అంటే 50 ఏళ్ళ లోపల కూడానా? 50 ఏళ్ళ లోపల కూడా ఆ, కేసు వచ్చింది మనకు తెలిస్తే, ఇది వాళ్ళు ఆక్యుపై చేశారు, గొడవ వచ్చిందని తెలిస్తే ఆ గొడవ పరిష్కరించుకోవడానికి కూడా మనం వక్ ట్రిబ్యునల్ కి పోవాలి. అక్కడ కూడా మళ్ళీ అమౌంట్ అక్కడికి వస్తారు కదా. వాళ్ళ కోర్టు దగ్గరికే పోవాలి. ఆ, అప్పుడు మద్రాస్ హైకోర్టు డైరెక్ట్ గా చెప్పేసిందిగా, కన్ఫర్మ్ చేసిందిగా, ఆ, చట్టంలో ఉన్నది. ఆ వక్ఫ్ బోర్డు కనుక వెళితే ఆ. ఆ వివాదాలన్నీ సివిల్ కోర్టులో పరిష్కరించడానికి మాకు అసలు లేదు, చట్టంలో అవకాశమే లేదు. అంటే లిటరల్లీ మనం వీఆర్ కాట్ ఇన్ క్యాచ్ 99 సిచ్యువేషన్ అనమాట. ఏమీ చేయలేం మనం. ఆ? మనం వీఆర్ లిటరల్లీ కాట్ ఇన్ క్యాచ్ 99 సిచ్యువేషన్ అనమాట. మనం ఏమీ చేయలేం అనమాట. ఏం చేయలేము. ఆ, అమెండ్ చేసినా గానీ అది ముఖ్యమైన వస్తువులను అమెండ్ చేయలేరు వీళ్ళు. ఆ, గవర్నమెంట్ కూడా ఇప్పుడు అల్లాకి సమర్పించడము, లేకపోతే వాళ్ళంతటి వాళ్ళు తీసుకోవడము, వాటిని అమెండ్ చేయగలరా? అసలు బిల్లులో ఉన్న ముఖ్యమైన పాయింటే అది. రద్దు చేసే తప్ప అది పోదు అమెండ్మెంట్స్ తో. ఇప్పుడు అమెండ్మెంట్ చేసే బదులు సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని అమెండ్మెంట్ చేసే బదులు అసలు తీసేసి కదా సార్, పీకి పారేయచ్చు కదా. బిల్లు రద్దు చేయాలంటే ఏం చేయాలో తెలుసా? ఇప్పుడు ఆ, ఇప్పుడు ఒక పంచాయతీని వాళ్ళు తీసుకున్నారు కదా, ఆ, తీసుకున్నారు అంటే అది వాళ్ళ సొంత ప్రాపర్టీ అయింది. ఆ, ఏది ఆ ఊరిని, ఆ అవును. ఊరికి మరి గవర్నమెంట్ నిధులు ఇచ్చింది. ఓ- యాక్చువల్గా ఇవ్వకూడదు. ఎందుకంటే అది మా ఇంట్లో నేను బావి తవ్వుకుంటానంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందా? ఇవ్వదు. మరి ఆ పంచాయతీ వక్ఫ్ బోర్డు పరిమితికి వెళ్ళినప్పుడు, దానికి అక్కడ ఏదైనా అయినప్పుడు వక్ఫ్ బోర్డే చేయాలి, ఖర్చులు పెట్టాలి, ఖర్చులని. ఆ, కానీ గవర్నమెంట్ పెట్టింది. ఆ, మరి ఆ డబ్బులు వెనక్కి తీసుకోవాలి కదా. ఓ, ఓకే. ఇప్పుడు వక్ఫ్ బోర్డుకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఖర్చు పెట్టాలి, పంచాయతీలకి నిధులు కానీ వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళ ప్రాపర్టీ కాబట్టి. ఓకే. మరి గవర్నమెంట్ ఇచ్చింది కదా, ఆ, అది మరి గవర్నమెంట్కి నష్టమేగా. ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా ఇచ్చింది. అవును. మరి అవి వెనక్కి తీసుకోవద్దా? ఓకే. వక్ఫ్ బోర్డు నుంచి వసూలు చేసుకోవాలి. అది ఆహా, చేసుకున్నాకనే రద్దు చేయగలం. ఓ, అది చేసుకోకుండా రద్దు చేస్తే నష్టం అయిపోతుంది. కరెక్టే సార్. ఇప్పుడు వేల కోట్ల నష్టం బదులు కొంచెం 100 కోట్లు నష్టం అయితే బెటరే కదా కొంచెమైనా. అదే చెప్తున్నా. అవును. అది అంటే రద్దు చేయడం కూడా కష్టమే ఇప్పుడు. ఆ, మరి ఇప్పుడు ఈ చేసినా అమెండ్మెంట్స్. నష్టమే, అమెండ్ చేసినా దానివల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే అసలు బిల్లు యొక్క మెయిన్ స్వభావమే వాళ్ళు ఏ ల్యాండ్ని పడితే ఆ ల్యాండ్ని కబ్జా చేసుకోవడానికి, దానికి ఫుల్ పవర్స్ ఇచ్చేశారు కాంగ్రెస్ వాళ్ళు చట్టం ద్వారా. కరెక్టే, కానీ ఇప్పుడు దాన్ని అమెండ్మెంట్ తీసేస్తే తప్ప కుదరదు. కానీ ఇప్పుడు అమెండ్మెంట్ చేస్తే చేయలేరు కదా సార్, అంత ఈజీ కాదు కదా ఇప్పుడు. అదే అంటున్నా. ఉమ్. కానీ మరి ఇది పాస్ అవుతుంది అంటారా పార్లమెంట్ లో? అమెండ్మెంట్స్ పాస్ అవుతాయి. అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చె- ముస్లిం అనలిస్టులు కూడా ఇది కరెక్ట్ అనట్లా. నేను ఆన్లైన్ లో చదువుతున్నప్పుడు ఒక ముస్లిం అనలిస్ట్ కూడా, అతని స్టడీ కూడా చదివాను. ఎక్కడ పొరపాటును కూడా ఈ వక్ఫ్ బిల్లు మంచిదే, ఉండాల్సిందే, అమెండ్మెంట్ చేయకూడదు అనే మాట అతని నోటి నుంచి రాలా. అంటే ఎందుకంటే అది దుర్మార్గం అని తెలుసు, దుర్మార్గం అని బిల్ అని తెలుసు అతను కూడా. కరెక్టే, కానీ అంటే నేను ఐఎమ్ బిట్ ప్రెరోగేటివ్ ఆన్ దిస్. ఎందుకంటే వాళ్ళు బయటికి చెప్పేది ఒకటి, లోపల చేసేది ఒకటి. నాకు ఆ, అనిపించి నాకు అయినంత మటుకు ఈ అవును, ముస్లిమ్స్ బయట అవును. జనాలు కూడాను ఇప్పుడు ఉమ్, బయటికి భారత్ మాతాకి జై అని అంటూనే ఉంటుంటారు. కానీ అవును, లోపల మటుకు మళ్ళీ మోడీ గారు రాకూడదు అని అనుకొని అవును. వాళ్ళంతా ఇప్పుడు మన ఇప్పుడు హైదరాబాద్ అదే కాన్స్టిట్యూషన్ అదే చూస్తే అప్లై చేస్తున్నారు.
మ- ఇప్పుడు వాళ్ళు మొన్న హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ చూస్తే ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఉమ్, మాధవీలత గారు కావాలి, ఆమె మాకు చాలా చేసింది, ఆమె మాకు రోడ్లు వేసింది, మా బిడ్డలకి చదువు ఇన్ని చెప్పారు. ఉమ్, కానీ ఆమెను ఓడగొట్టారా లేదా? అదే. అట్లాగే అట్లాగే ఈ బిల్లు బయటికి చెప్తోంది ఒకటి, కానీ వాళ్ళకి లోపల మటుకు ఇదంతా మళ్ళీ మొత్తం గజవాయి హింద్ కావాలని ఉందా లేదా? అవును, అవును. కానీ ఇప్పుడు కొంతవరకు హిందువులు ఎడ్యుకేట్ అయ్యారు. కరెక్టే సార్. ఇప్పుడు మొన్న ఇది ఒక దీని మీద ఒక ఆ, ఏంటంటే మీరందరూ లెటర్లు రాయండి అని చెప్పి మొదలు పెట్టారు. అది సెంట్రల్ ఉమ్, గవర్నమెంట్ ఎంత పరిగణనలోకి తీసుకుంటుందో నాకు తెలియదు, కానీ ఉమ్, మీరు అందరూ గవర్నమెంట్కి లెటర్ రాయని ఒక క్యూఆర్ కోడ్ లాంటిది ఇచ్చారు. ఓకే, ఉమ్, ఆ ఉమ్, క్యూఆర్ కోడ్ మీరు బేస్ చేసుకొని చేస్తే మీకు అంత టైప్ అయిపోతుంది. మీరు ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ మీ పేరు పెట్టి యూ హ్యావ్ టు జస్ట్ పుష్ సెండ్ బటన్ అన్నమాట. అవునవును. ఉమ్, అది కూడాను మన హిందువులు చేయలేదు సార్. అది ఉమ్, కూడా చేయలేదు మన వాళ్ళు. అదే. అదే ముస్లిమ్స్ వాళ్ళు బయటికి వచ్చి లౌడ్ స్పీకర్లలో ఇదంతా చేయాలని రోడ్డు మీద జనాలు పోతుంటే వాళ్ళని ఆపి మరి ఇది చేసేసి క్యూఆర్ కోడ్ కొట్టండి అని చెప్పి వాళ్ళ క్యూఆర్ మన కోడ్ వాళ్ళు పంపించారు. హిందువుల తరపున గురువులు పాడైపోయారు. ఈ- ఇప్పుడు మన గుళ్ళల్లో పీఠాధిపతులు ఏం చేస్తున్నారు ఈనాళ్ళ నుంచి? ఏం చెప్తాం సార్? పీఠాధిపతులు కానీ ఇప్పుడు లేకపోతే చట్టంలో అది ఉంది, ఇంప్లిమెంట్ అవుతున్నప్పుడు చూసి క్వశ్చన్ చేయాలా? హిందువులను నా అలర్ట్ చేస్తే చాలు కదా. నా ఇంటికి రాలేదు సార్. నాకు ఆ సంబంధమే లేదు అన్నట్టు ఉన్నారు సార్ అందరూ జనాలు. అదే అంటున్నా. మనకి నే హిందువుల్లో జరిగిన పొరపాటు ఏంటంటే గురువులు కరప్ట్ అయ్యారు. నేను ఆ క్యూఆర్ కోడ్ తీసుకొని నేను నేను ఆ, దాన్ని ప్రాపర్గా సెండ్ చేశా, కానీ ఉమ్, ఇండియాలో ఉన్న ఎవరికి చెప్పినా కూడా అవన్నీ వేస్ట్, అవన్నీ ఫేకు ఫేకు అని చెప్పి అవును, మన హిందువులే అవును, అవును. మరి మనకి ఏ, నీ ఆశ పోతుందని చెప్తున్నా కూడా మనకి నిమ్మక నీరెత్తి పట్టినట్టు కాకుండా, అదే గనక పవన్ కళ్యాణ్ గారు ఆ, ర్యాలీ తీస్తున్నారంటే మన వరదల్లో కూడాను ఆయన చూడటానికని జనాలు పరిగెత్తారు తప్ప, అవును, అది అవును, పరిగెత్తడం తప్పు అని నేను అనట్లేదు. కానీ అవును. నీకు అది చూడాలనున్నంత క్రేజు నీ ఇంటి మీద నీ ఒంటి మీద లేదు నీకు. అదే. అవును. నీకు స్పృహ లేకుండా నువ్వు చేస్తున్నప్పుడు ఆ ప్రయారిటీస్ తెలియట్లేదు. మనకి ఏంటంటే మనకి పొద్దున నుంచి సాయంత్రం దాకా గాడిదలకు పనిచేసి మా జీతం డబ్బులు 4 రోజులు తెచ్చుకొని మన అవును, మన పిల్లలు ఫ్రెండ్స్ లేక అవును. గుడికి ఉన్న వాళ్ళు గుడికి వెళ్తాము, లేకపోతే పబ్బులకి వెళ్తాము. అయిపోయి అదే. రాత్రికి వచ్చి తాగామా పడుకున్నామా తెల్లారిందా, ఇంతే తప్ప మనకి వాళ్ళు చూడండి. వాళ్ళు మంచో అవును, చెడో, అవును, నేను ఇప్పుడు మంచి చెడు అవును, అనట్లేదు, వాళ్ళు ఒక దిశానిర్దేశంతో పోతున్నారు, మనం పోవట్లేదు అట్లా. అవును. ఈ ప్రాబ్లం ఎక్కడంటే ఎవడు ఏ అబద్ధం చెప్పినా నమ్మేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. నువ్వు మనకి చదివే ఓపిక లేదు, అలాగని నేర్చుకుందాం అని లేదు. అవును. ఎవడు అదే. నిజం దొంగ తెలుసుకోవాలి, ఇది ఆ, నిజమా అబద్ధమా అని చెక్ చేసుకుని నిజం అయితేనే నమ్ముతాను అనే ఇది లేదు. అంటే నిజము అంటే నీకు తెలియవా, నువ్వు తెలుసుకోగలగాలి సార్ నిజమా కాదా. ఇప్పుడు ఫేక్ బాబాలు ఆ, మన దగ్గర ఎంతమంది ఉన్నారు. అట్లాగే ఇప్పుడు ఉమ్, ఒక ముస్లిం వచ్చి క్యాప్ పెట్టుకొని గడ్డంతో అని నేను రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తానని చెప్పి భగవద్గీత చెప్తుంటుంటే ఆయన చెప్తుంది కరెక్ట్ అని చెప్పి జనాలు పోతున్నారు ఆయన బడి. అదే. ఇప్పుడు దానికి దీనికి లింక్ ఉంది తెలుసా మీకు? ఎగ్జాక్ట్లీ, అన్నిటికీ లింక్ ఉంది సార్. వీటికి అన్నిటికీ ఎందుకంటే ఇవన్నీ కూడా లింక్ అయి ఇప్పుడు ఉన్నాయి. అతను ఆ ట్రస్ట్ పెట్టడానికి అతనికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంతేగా వక్ఫ్ మరి. బోర్డు నుంచే వ- తీసుకున్నాడు అతను పెట్టుబడి. అంతేగా మరి. యా, ఆ వక్ఫ్ బోర్డు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? హిందువుల ఆస్తులన్నీ కబ్జా చేసి వాటిని వాడేసుకుంటున్నాడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ఒక అక్కడ భూమిని దాకా కబ్జా పోతున్నారు చేశాడు సార్. అంటే వాడు దాన్ని వేరే చోటకి వాడుకుంటాడు. మీరు అక్కడ దాకా పోయారు సార్, నేను అంత దూరం కూడా పోను. ఇప్పుడు మన చిన్నప్పుడు మన ఇళ్ళకి జామ పళ్ళు కానీ సీతాఫలాలు కానీ లేకపోతే సపోటాలు కానీ ఈ ఏంటి లంబాడి వాళ్ళు కానీ ఉమ్, వచ్చేది. వీళ్ళంతా అవును, బుట్టలు పెట్టుకొని వచ్చేవాళ్ళు. ఇవాళ రోజున అవును, ఈ ప్రతిదీ కూడాను అంతా ముస్లిమ్స్ చేతిలోనే ఉంది. అవును, ఎందుకు అంటే వాళ్ళకి పావలా వడ్డీకి ₹1 వడ్డీకి వస్తుంది. మన వాళ్ళకి అనేటప్పటికి ₹10 వడ్డీ, లేకపోతే అవును.
పొద్దు నుంచి సాయంత్రం దాపు లోపల నువ్వు నాకు డబ్బులు ఇచ్చేయాలి అని చెప్పి. సో అవును వీళ్ళు అవును చేయలేక వదిలేసి కూర్చున్నారు. వాళ్ళు అవును ఏమో వాళ్ళు వాళ్ళు వాటి మీద ఉమ్మేస్తున్నారు, వచ్చేస్తున్నారు, మనకు తెలియకుండా వాళ్ళు అమ్ముతున్నారు. మళ్ళీ వాళ్ళు మహాప్రసాదంగా కొనుక్కుంటున్నారు. అవే అదే తీసుకెళ్లి దేవుడికి దండం పెట్టము, అవే తీసుకొని తింటాము. అవును ఈ ఎటు పోతుందో దేశం నాకు అర్థం కావట్లేదు. అదే చాలా భయం వేస్తుంది. మనం ఎంత చేసినా పరిష్కారం కూడా ఏం లేదు. మనం ఎంత చేసినా కూడాను జనాలలో అరే మనం కనీసం తెలుసుకుందాం, దీన్ని బట్టి అసలు మనం గ్రహిద్దామని లేదు వచ్చే ప్రాబ్లం. అవును లాజిక్ పరంగా మనకి తర్కశాస్త్రం ఉంది కదా, ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. దాన్ని ఉపయోగించాలనే తెలివి లేదు. విషయాలు మ్యాజిక్ లో కావాలి, తెలుసుకోవడానికి. మ్యాజిక్ లో కావాలన్నీ అంతే. ఉమ్, అదే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు సార్. ఉమ్, సరే సార్, మనం మళ్ళీ ఇంకొక వీడియోలో వద్దాం మళ్ళీ మనం అయితే. మరోసారి ఇంకొంత ఎక్స్టెన్షన్ మరికొంత నాలెడ్జ్ కలెక్ట్ చేసి మరోసారి మాట్లాడదాం. షూర్ 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 సార్, షూర్. ఆ, ఓకే సార్, ప్రణామం సార్. ఓ, నా ఈ ఛానల్ ఈ కంటెంట్ నచ్చిందంటే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ మిత్రులకి అందరికీ కూడా పంపించండి దీన్ని. నమస్కారం, నమస్కారం సార్. రుద్రాయ సుతల రుద్రాయ మహాతల రుద్రాయ సనాతన రుద్రాయ